విత్తనాల వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డి విజయశంకర్రావు కోరారు. సిఫా, వాసన్, ఆర్ఆర్ఏఎ సంస్థల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ఏజెన్సీలోని లంబసింగిలో అంతర్జాతీయ ఆదిమ విత్తనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 500 విత్తనాలతో సిఫా నిర్వహించిన ప్రదర్శనను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆదిమ విత్తన సంపత్తిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఆస్తిగా మన విత్తన సంపత్తి మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ధనుజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. అండి, నా పేరు సన్యాసిరావు. నేను అసోసియేట్ డైరెక్టర్ వాసన్ అండి. ఇది ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. లోకల్గా సెఫా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. లంబసింగి ఏరియాలో గత 10-30 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నం ఏంటంటే మన స్థానికంగా ఆదివాసీ ప్రాంతంలో చాలా రకాల పంటలు పండించుకోవడం అనేది ఉంటుంది. అయితే రాను రాను ఆ పంటల యొక్క వైవిధ్యత తగ్గడం అనేది కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఇది తగ్గుతూ ఉంది, ఏంటి, ఆ రైతుల యొక్క అనుభవాలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏ విత్తనం కోసం వాళ్ళు బయటకు వెళ్తూ ఉన్నారు, ఏ విత్తనం వాళ్ళు సొంతంగా ఇంకా అట్టే పెట్టుకొని వాళ్ళు స్టోర్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇన్న అంశాలకు సంబంధించి ఒక వర్క్షాప్లో చేద్దామని 2 గ్రూప్స్ ఆలోచన చేసినాయి. ఈరోజు కొంతమంది నిపుణులని కూడా ఇన్వైట్ చేశాము. అదే సమయంలో 3 పంచాయతీల నుంచి రైతులను కూడా, స్త్రీలు, వాళ్ళందరూ కూడా వచ్చారు. సో వీళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విత్తనాలు కూడా ప్రదర్శన చేసే అంశం కూడా మేము క్రోడీకరించుకొని వర్క్షాప్లో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుంపలు కావచ్చు, ఉన్నటువంటి రకరకాల కూరగాయలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రకరకాల పంటలకు సంబంధించి. నా పేరు లీలావతి. నేను ప్రోగ్రామ్ అసోసియేట్గా ఆర్ఆర్ఏ నెట్వర్క్, రీవిటలైజింగ్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ అనే దాంట్లో పనిచేస్తున్నాను. దాంట్లో ఒక ట్రెడిషనల్ సీడ్ సిస్టమ్ అనేది, సీడ్ గ్రూప్ అనేది ఒకటి వర్కింగ్ గ్రూప్ ఉంది. మేము 16 స్టేట్స్లలో ఒక నేషనల్ ఇనిషియేటివ్ అనే ఎవాల్యుయేటింగ్ సీడ్ సిస్టమ్ ఫర్ ట్రెడిషనల్ వెరైటీస్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మేము అంటే అన్ని స్టేట్స్లలో ట్రెడిషనల్ వెరైటీస్ని ఎట్లా రివైవ్ చేసి మరి తిరిగి అగ్రికల్చర్ ల్యాండ్స్లోకి ఎట్లా తీసుకురావాలి అనేది ఒకటి చేస్తున్నాం. సో లంబసింగిలో కూడా లాట్ ఆఫ్ డైవర్సిటీ ఉంది. సో లంబసింగి అండ్ చుట్టుపక్కల విలేజెస్లో. సో ఈ వర్క్షాప్ ద్వారా మేము ట్రెడిషనల్ నాలెడ్జ్, ఏదైతే కమ్యూనిటీ నాలెడ్జ్ ఉంటుందో అదంతా డాక్యుమెంటేషన్ చేసి ఏ వెరైటీస్ ఉన్నాయి, వాటి పాస్పోర్ట్ డేటా అవన్నీ కలెక్ట్ చేసి నాలెడ్జ్ని అంతా డాక్యుమెంట్ చేయాలనేది ఒకటి ముఖ్య ఉద్దేశం. అలాగే ఏ వెరైటీస్ అయితే తక్కువ హౌస్ హోల్డ్స్, తక్కువ యూజ్లో ఏరియాలో ఉన్నాయో ఆ వెరైటీస్ని ఎక్స్టెంట్ అవ్వకుండా కన్జర్వేషన్లోకి ఎలా తీసుకెళ్ళొచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి చేయాలనుకున్నాము. తర్వాత ఎక్కువ వెరైటీస్, ఎక్కువ హౌస్ హోల్డ్స్ వేస్తున్న వెరైటీస్ని తీసుకొని దాన్ని మల్టిప్లికేషన్ చేసి ఏదర్ విలేజ్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, ఎఫ్పిఓ ద్వారా కానీ మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మోడల్ ఎలాగ డెవలప్ చేయొచ్చు వాళ్ళకి అనేది ఇది ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, కొన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ చాలా ఎకనామిక్ ఇంపార్టెన్స్ అదంతా ఉంది, బట్ దే ఆర్ నాట్ పాపులర్. అలాంటి వెరైటీస్ ఏవి ఉన్నాయి, దానిని మనం అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి ఎట్లా తీసుకురావచ్చు, అంటే ఫార్మర్స్ ఫీల్డ్స్లోకి, వాళ్ళ కల్టివేషన్లోకి ఎలా తేవాలి అనేది చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతన్నలకు ఈ సందర్భంగా చైతన్యపరిచారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల నేల తల్లికి నిర్జీవం చేస్తున్నామని, భూమిలో ఉండి పంటకు ఉపయోగపడే వానపాములు, అనేక రకాల మిత్రజీవులు చనిపోవడం వల్ల నేల సహజీవనాన్ని కోల్పోతోందని అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పండించే పంటల వలన అందరికీ అనేక రకాల రోగాలు రావటం, వ్యాధి నయం కాక హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. సతీష్, స్ఫూర్తి న్యూస్, కాకినాడ. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో జడ్బిఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయం మీద రైతన్నులందరికీ, డ్వాక్రా గ్రూప్ మహిళలకి అందరికి కూడా చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగం ఏంటి, రసాయనిక ఎరువులు, పురుగు మందులతో చేసే వ్యవసాయం వల్ల నష్టం ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం అనేది చాలా శుభపరిణామం. చెల్లెమ్మలకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలమ్మా. మీరు ప్రతి ఇంటింటికి తిరిగి అందరినీ కూడా చైతన్యపరచడం అనేది చాలా సంతోషం. మంచి కార్యక్రమం చేపట్టండి. ఈ సందర్భంగా ప్రజలందరికీ, రైతన్నులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది,
మనం నేల తల్లిని నిర్జీవం చేస్తూ ఉన్నాం రసాయనిక ఎరువులు, పురుగు మందులతో. మళ్ళీ నేల తల్లికి జీవం పోసే ప్రక్రియ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం. మరి ప్రతి రైతు కూడా మనం పంట పొలం ఊడ్చిన దగ్గర నుంచి, అది వరి అవ్వచ్చు, అదే రకంగా అపరాలు అవ్వచ్చు, ఏ రకమైన మనం ఆహార ధాన్యాలు తినే వస్తువు ఏదైనా సరే, మనం ఊడ్చిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక సార్లు పురుగు మందులు కొడుతూ రసాయనిక ఎరువులతో మనం పంట పండిస్తా ఉన్నాం, విషపూరితం చేస్తా ఉన్నాం మనం తినే ఆహారాన్ని. అదే రకంగా నేల తల్లిని నిర్జీవం చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా చేయడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. 20-30 సంవత్సరాలకే అనేక అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో చేరుతున్న పరిస్థితి. మరి పూర్వం మన తాత ముత్తాతలు అందరూ కూడా ఆరోగ్యంగా నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండేవారంటే ప్రకృతి వ్యవసాయం, పాడి పశువులతో వారు చేసేవారు. ఈ రోజు రసాయనిక ఎరువులు, పురుగు మందులతో మనం తినే విషాహారం వల్ల అనేక అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ZBNF పథకం ద్వారా రైతన్నలందరూ కూడా పచ్చిరొట్టె విత్తనాలు ఇస్తా ఉన్నారు. దాంట్లో సుమారు 32 రకాల విత్తనాలు ఉంటాయి. అవి కూడా సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మరి ఇప్పుడు పంటలు కోసారు, మళ్ళీ ఇప్పుడు త్వరలో మళ్ళీ వర్షాకాలం పంటలు వచ్చే లోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పచ్చిరొట్టి ఎరువు విత్తనాలు వేసుకోవడం వల్ల 40-50 రోజుల్లోనే సుమారు 5-6 అడుగులు ఎత్తు ఇది పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం వరి చేను ఊడ్చే నాటికి ఈ 4-5 అడుగులు ఎత్తు ఎదిగిన ఈ పచ్చిరొట్టనంతా కూడా మళ్ళీ మనం భూమిలో దమ్ము చేయడం వల్ల చక్కని ఎరువు తయారై, మంచి పోషకాలు తయారై, చక్కగా భూమి బలం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Please like, share, subscribe our channel.